హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు వీడియో అండ్ సంథింగ్ స్పెషల్‌గా ఉండబోతుంది అనమాట. అండ్ స్పెషల్ అనేది మీరు వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. ఎస్పెషల్లీ చాలా మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలామంది అండ్ మీరు ఇష్టపడుతున్న అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడటం లేదు అని మీకెలా తెలుస్తుంది? అండ్ అది కొన్ని హింట్స్ ద్వారా తెలుసుకోవచ్చని నేను ఈ వీడియోలో కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మాత్రమే ఇష్టపడి, మీరు మాత్రమే క్లోజ్‌గా ఉన్నట్టుగా ఊహించేసుకొని అండ్ మీదే చాలా జెన్యూన్ అనుకోని, సో మీరు చాలా ఎక్కువ ప్రొసీడ్ అయిపోయారనుకోండి. ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఒపీనియన్ అవతల వాళ్ళకి లేదు అంటే మాత్రం చాలా బాధపడాల్సొస్తుంది ఆ తర్వాత మీరు. సో అండ్ బట్ నేను చెప్తాను అండ్ మీకు స్టార్టింగ్‌లో వాళ్ళు మీకు డైరెక్ట్‌గా వచ్చేసి చెప్పకపోయినా కూడాను కొన్ని హింట్స్ ద్వారా కనిపెట్టొచ్చనమాట. వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది కూడా. బట్ మేబీ తనకి ఐ థింక్ మీరు ఇష్టపడుతున్న వాళ్ళకి మీ పైన ఇష్టం లేదు అనుకోండి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే కొంతమంది వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అది డైరెక్ట్‌గా వచ్చి మీతో ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. కానీ కొన్ని హింట్స్ ద్వారా కనిపెట్టొచ్చనమాట. అంటే అందరూ అనుకుంటూ ఉంటారు అందరూ మనవాళ్ళే కదా అని ఒక ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ సిట్యుయేషన్ వస్తే కానీ వాళ్ళు మనవాళ్ళా? పరాయి వాళ్ళా? అనేది తెలీదు అనమాట. బట్ నేను చెప్పేదేంటి అంటే సో నీ పైన ఇష్టం లేని అమ్మాయయితే సో ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి మాత్రమే నేను కొన్ని చెప్తాను. సో ఇష్టం లేని వాళ్ళు మీతో ఉంటున్నట్లయితే ఫస్ట్ హింట్ ద్వారా తెలుసుకోవచ్చనమాట. అదేంటి అంటే మీరేదైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు అంటే ఏదన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అలా పొడిగా మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే అంత డీప్‌గానో, అంత ఇంట్రెస్ట్‌గానో, అంత ఎఫెక్షన్‌తోనో అసలు మాట్లాడరు వాళ్ళు. బట్ ఏదో సపోజ్ జస్ట్ ఏదో మాట్లాడేసామంటే మాట్లాడేసాం, అయిపోయిందంటే అయిపోయింది అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఈజీగా తెలిసిపోతుంటుంది. వాళ్ళు క్లియర్‌గా ఏది ఎక్స్‌ప్లెయిన్ చేయరు. మీతో ఏది ఓపెన్‌గా చెప్పరు, మాట్లాడరు. చాలా తక్కువ మాట్లాడతారు. సో, జస్ట్ ఏంటి అంటే ఏంటి అన్నట్లుగా ఉంటారు అనమాట. అండ్ సూటిగా చూసి అసలు మాట్లాడరనమాట. సో, ఈ హింట్ ద్వారా కూడా చాలా వరకు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి మన పైన అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే అండ్ మీరు దగ్గరకొస్తున్నప్పుడైనా సరే వాళ్ళు కొంచెం మిమ్మల్ని దూరం పెట్టటం కానీ, లేదంటే ఏదన్నా వస్తువులు ఏమైనా సరే అడ్డు పెట్టటం కానీ, లేదా వాళ్ళ హ్యాండ్స్ అడ్డు పెట్టటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. పర్టిక్యులర్‌గా అసలు వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేనప్పుడు మీ పైన అసలు ఇంట్రెస్టే లేదు అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మీరేదైనా అంటే ఒక మంచి ఇష్టంతో కావచ్చు, ఒపీనియన్‌తో కావచ్చు క్లోజ్ అవ్వాలి అని మీరు ట్రై చేస్తున్నా కూడాను వన్స్ మీరు కావాలంటే చెక్ చేసేసుకోవచ్చు నేను చెప్పిన పాయింట్. అండ్ మేబీ వాళ్ళకి మీ పైన ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలని అనుకున్నా కూడాను మీరు కొంచెం క్లోజ్ అయ్యి చూడండి. వాళ్ళు మిమ్మల్ని పక్కకి కొంచెం నెట్టినట్టు కావచ్చు, లేదంటే ఏదన్నా మీరు టచ్ అవుతున్నారంటే ఏదైనా వస్తువులు అడ్డు పెట్టినట్టు కావచ్చు, ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ కూడా వాళ్ళు చెప్పకపోయినా నోటితో ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అలాగే మీతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కూడాను డైరెక్ట్‌గా మీ ఫేస్ టు ఫేస్ మాట్లాడరు అనమాట. ఐ థింక్ ఎలా చెప్పాలి అంటే వాళ్ళేదో పని చేసుకుంటూ అంటే పక్క సైడ్ చూసుకుంటూ మాట్లాడుతుంటారు. అండ్ డైరెక్ట్‌గా మీ ఫేస్ చూస్తూ కూడా కనీసం ఒక ఫ్యూ మినిట్స్ కూడా మాట్లాడరు వాళ్ళు. మీరేదైనా క్వెషన్ చేసినా, మీరేదైనా ఐ థింక్ అడుగుతూ ఉన్నప్పుడు కూడాను వాళ్ళు అటెటో చూస్తూ మాట్లాడుతూ ఏదో పని చేసుకుంటూ ఆ! ఊ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో, ఇక్కడ కూడా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ వాళ్ళకసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు మీతో డిస్కషన్ పెట్టుకోవటానికి అని కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదన్నా రిప్లై చేయాలనుకున్నా కూడాను చాలా లేట్‌గా రిప్లై చేస్తూ ఉంటారనమాట. అంటే అంత ఫాస్ట్‌గా ఏమి రెస్పాండ్ అవ్వరు వాళ్ళు. అండ్ దాంతో పాటుగా స్మైల్ చేసే సిట్యుయేషన్ ఏదన్నా వచ్చినా కూడాను ఐ థింక్ వాళ్ళు అంత హ్యాపీగా, అంత ఫ్రీగా కూడా స్మైల్ చేయరు అనమాట. ఒక ఫేక్ స్మైల్ క్రియేట్ అవుతుంది అక్కడని మీకు ఈజీగా అర్థమవుతుందనమాట. అంటే మొక్కుబడిగా అంటే ఏదో నవ్వేసాము అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో, అది కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ తర్వాత ఏంటంటే మీకసలు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారనమాట. అసలు అంటే వాళ్ళ మైండ్‌సెట్‌లో అసలు మీరసలు లేరు అన్నట్లుగా, మీరేమంత గ్రేట్ కాదు అన్నట్లుగా, లేదా మీరు వాళ్ళకంత ఇంపార్టెంట్ కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో, అంటే మీ ఏదైనా మీరు మాట్లాడుతున్నప్పుడు గానీ, మీ సజెషన్స్ కానీ, మీ మాటలు గానీ అసలు పట్టించుకోరు వాళ్ళు. అండ్ వాళ్ళేదైనా చెప్పాలి అనుకుంటే మాత్రం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో, అలా ఉంటుంది వాళ్ళ మైండ్‌సెట్ అండ్ క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. చాలా వరకు మీ పైన ఇష్టం లేని వాళ్ళు చేసే బిహేవ్ అనమాట ఇదంతా. గైస్ ఇవన్నమాట. అండ్ ఇంకొంతమంది అనుకునేదేంటి అంటే చాలామంది మరి ఇష్టం లేదు ఆహ్, వాళ్ళకేమాత్రం ఆసక్తి లేదు అన్నప్పుడు ఎందుకు మాతో ఉండటము, నార్మల్‌గా ఇట్లా బిహేవ్ చేయటం అని కూడా అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే ఐ థింక్ వాళ్ళకి మీ పైన ఏమాత్రం ఇంట్రెస్ట్, ఇష్టం లేకపోయినా కూడా మీతో ఎందుకుంటారు అంటే ఎస్పెషల్లీ వాళ్ళకి ఐ థింక్ ఏదో అవసరం ఉంటుంది మీతో అనమాట.
ఇది అని మనం చెప్పలేము. అది ఏదైనా కావచ్చు. మీతో ఏదో నీడ్ ఉంటేనే కొంతమంది ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇష్టం లేకపోయినా కూడాను సంథింగ్ తన వల్ల నాకిది అవ్వాలి అనే థాట్‌తో ఏంటంటే వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఓవరాల్‌గా ఏదైనా కావచ్చు. ఎస్పెషల్లీ సో, వాళ్ళకి అంటే మీరు ఇష్టపడుతున్న వాళ్ళకి మీ పైన ఎలాంటి ఇష్టం లేదు అన్నప్పుడు ఈ హింట్స్ అన్నీ కూడా అర్థమైపోతాయి. నేను చెప్పినవన్నీ ఒకసారి మీరు కావాలంటే చూడండి అండ్ అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి అండ్ మీ డౌట్స్ క్లియర్ చేసేసుకోండి. ఫర్దర్‌గా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.